ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు, భక్తులకు ప్రభునామమును కనపరచుటకు, స్తుతించుటకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరట వందనాలు, స్తోత్రాలు. ప్రభుకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు మనము క్రైస్తవులందరూ కూడా చాలామంది వారి యొక్క భక్తి భావము 40 రోజుల్లో ప్రార్థించుచు 40 రోజులు చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించు దినాల్లో ఉన్నాము. ఈ రోజుల్లోనే ఈ పాఠ్యభాగాలు మనము ఆలోచించినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము అనే స్థితిని ప్రభు వాక్యము అనే అద్దము ద్వారా చూపిస్తాడు. అందువల్ల వాక్యం అనే అద్దంలోకి మన నిజ స్థితిని తెలుసుకొనుటకు మనము హాజరు కావలసిన వారమై ఉన్నాం. అందువల్ల రోమీలకు రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. అది మన యొక్క నిజస్థితిని ప్రస్ఫుటముగా తెలియచేసే పత్రిక. ఇక్కడ సున్నతి అనే మొదటి వచనములో ఈ సున్నతి చేయించుకున్న యూదునికి ఏమీ ప్రయోజనము అని మాట్లాడుతున్నాడు. అది ఒక ఆచారం మాత్రమే. దానివలన తన హృదయము పరిశుద్ధము కాదు. కాబట్టి వారు కేవలము ధర్మశాస్త్రములు వ్రాయబడినట్టు ఆ విధిని నెరవేర్చుకుంటున్నారు, కానీ వారి హృదయము కడగబడని స్థితిలోనే ఉంటుంది. 3వ వచనం చూస్తే, కొందరు అవిశ్వాసులు అయిననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? ప్రభు నమ్మకస్తుడు కదా, ప్రభు ప్రేమ గలవాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు కదా. అలాంటప్పుడు ఇంతమంది గ్లోబ్లో ఇన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, వారందరూ కూడా నాశనమును కొని తెచ్చుకుంటూ ఉన్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో వారిని నాశనమునకు అప్పగించుటే ప్రభు యొక్క చిత్తమా? ఆయన నమ్మతగినవాడు కదా, ఆయన మనకు విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకొని వచ్చినవాడు కదా. ఆయన అవిశ్వాసము దేవుని యొక్క విశ్వాస్యతను వ్యర్థం చేయునా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క అవిశ్వాసము కాదు, దేవుని యొక్క ప్రేమ లేని తత్వము కాదు. ఇది ఏమి రుజువు చేస్తూ ఉంది అనంటే, సర్వలోకములో ఉన్న మానవాళ్ళ కొరకే ఆయన ఒక్క మారే చనిపోయి ఉన్నాడు, కానీ వారు దానిని అందుకోలేదు, స్వీకరించలేదు. ఆ యొక్క బలిదానము నందు వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుని హృదయములో చేర్చుకోలేదు. కాబట్టి వారు వారి మాటలతోనే సరిపించుకుంటూ ఉన్నారు యూదులు. కాబట్టి వారు వ్యాజ్యములో గెలవడము అనే ఆ ఒక్కటే చూసుకుంటున్నారు, కానీ వారి మాటల్లో అబద్ధము ఉంది. దేవుడు సత్యవంతుడు, ఆయన సత్యవంతుడు కాదు అని ఎవరు నిర్ధారణ చేయలేరు. ఆయన సత్యవంతుడుగా అబద్ధికుడుగా ఎన్నడూ మారడు అని ఇక్కడ రుజువు చేస్తూ ఉన్నాడు. ఆయన సత్యవంతుడు కాక తీరడు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన సత్యవంతుడే అని.
చెప్తూ ఉన్నాడు 5వ వచనంలో, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగచేసిన యెడల. మనము దుర్నీతి జీవితముతో మన యొక్క స్వభావ చిత్తమైన లేకపోతే శరీర సంబంధమైన జీవితంతో ఈ లోకములో ఈ జీవనాన్ని సాగించుచూ ఉంటే, ఆ సాగించుచున్న బ్రతుకును బట్టే ప్రభువు ప్రసిద్ధి చెందుతూ ఉంటే, ఆ విధమైన ప్రసిద్ధి కలుగ చేసినడల ఏమందుము అని అంటున్నాడు. ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగునా అంటే, ఇప్పుడు దుర్నీతి చేయవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. వడ్డీలకు ఇచ్చేవారు, ఆస్తులు సంపాదించుకునేవారు, లంచగొండులు, వ్యభిచారులు, దోపిడీలు, ఎన్నెన్నో నరహత్యలు చేసే రకరకాల పాపాలు చేసేవారు ఉన్నారు. వారు దుర్నీతి ద్వారా వారి యొక్క స్వనీతిని ప్రసిద్ధి కలుగ చేసుకుంటూ ఉన్నారు. దేవుని నీతికి ప్రసిద్ధి కలుగా చేసిన యెడల ఏమంటాం? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడు అగునా. ఈ రోజున చాలామంది కొండలు అనగా పూజారులుగా భక్తి శ్రద్ధలతో మొక్కుబళ్ళ కొరకు కొన్ని కొండలు ఎక్కుతారు. అది వర్షాకాలం అయినప్పుడు ఆ వర్షాలకు ఆ కొండలు కరిగిపోయి ఆ పడవలు కొట్టుకొని పోయి ఇల్లు కూడా అలాగ నెమ్మది జారిపోయి కిందికి వచ్చేస్తాయి. అలాంటప్పుడు దేవుడు అన్యాయస్తుడా? అది దేవుని యొక్క ఉగ్రత కదా అని ఇక్కడ ప్రశ్నించుచూ ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రతను చూపించినప్పుడు ఆయన అన్యాయస్తుడు అవుతాడా అనగా, ఒకసారి మన కుమారుణ్ణి ఏం చేస్తాము? వద్దురా అంటాం. నేను ఆ పని చేయవద్దన్నాను కదా అని అంటాం. ఎన్నిసార్లు చెప్పనురా అని అంటాం. ఆ తర్వాత శిక్షిస్తాం. ఆ తర్వాత వాడికి చెప్పు దెబ్బతో బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేస్తాము. కానీ చెప్పిన మాట వాడు విననప్పుడు వాడికి సరైన విధానంలో ఆ తండ్రి బుద్ధి చెప్పుటకు ప్రయత్నిస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు. అయినంత మాత్రాన ఆయన అన్యాయస్తుడైన తండ్రి, ప్రేమ లేనివాడా? మనము అర్థం చేసుకోవాలి. అది ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ లేని తత్వము కాదు, పోషించలేక కాదు, వాడికి సమకూర్చవలసిన ఆహారమో లేకపోతే వస్తువో ఏదో ఇవ్వలేక కాదు. కానీ బుద్ధి చెప్పుటకు ప్రభువు ఏ విధంగా ఉగ్రత చూపించి పని చేస్తాడో ఆ విధంగా మానవులను, తను ప్రేమించిన బిడ్డలను కూడా శిక్షిస్తాడు ప్రభు. కాబట్టి ఈ దెబ్బలు మనం తింటూ ఉంటాము మాటికి. ఈ యొక్క దెబ్బ తిన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఆ శ్రమలు, బాధల్లో, వేదనలు మళ్ళీ మామూలే అయిపోతాం. ఇది మాటికి విననోళ్ళని స్థితి, మాటికి దిగజారే బ్రతుకు. కుక్క తన వాంతి కొరకు తిరిగి ఆశపడినట్టు అని అంటాడు. అందుకే ఒకసారి ప్రభుకు మన హృదయం ఇచ్చిన తర్వాత ఆ హృదయంలో ప్రభువే ఆయన ఆక్యుపై అయ్యి, లేకపోతే మనతో సహవాసమై ఆయన మనలో నివసించటానికి చోటు ఇవ్వాలి. లేకపోతే ఆ ప్రభు నిల్వ స్థలం ఉండదు. అందువల్ల ప్రభు ఒక మాట అన్నారు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు గూళ్ళును ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు తలవాల్చుకొనుటకు స్థలము లేదు అని. మానవుడు చెప్పిన మాట విననప్పుడు, ఆయన ఇన్స్ట్రక్షన్స్కి లేకపోతే ఆయన న్యాయ విధులకు, సత్యమునకు లోబడని స్థితిలో ఉంటే ఆ ప్రభు
మనల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఈ రోజున దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా. కాబట్టి మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారం. యూదులు, అక్కడున్న ఇశ్రాయేల్ వారు ఏం చేస్తున్నారు? రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని కామెంట్ చేస్తున్నారు. మేలు కలుగుతుంది. ఎలాంటి మేలు కలుగుతుంది? మీరు అబద్ధం ఆడేసేయండి, దొంగతనం చేయండి, లేకపోతే ఒకరిని హింసించండి, మీకేం ప్రాబ్లం లేదు, మీకు మేలు కలుగుతుంది అని మేము బోధించేము అని అనుకుంటున్నారు. అంటే అపోస్తుడైన పౌలు వ్రాస్తున్నాడు. అపోస్తుడైన పౌలుకు శిష్యులకు ఇటువంటి నింద వచ్చింది. అలాగని చెప్పుచున్నాము అని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? మేము ఆ విధంగా చెప్పట్లేదు. మేలు కలుగునట్టుగా మేలు చేయుట, కీడు చేసి మేలు పొందుట కాదు. అది అబద్ధము, అది అసత్యము. కాబట్టి అటువంటి అబద్ధ బోధకులు కూడా ఉన్నారు లోకంలో. అట్టివారికి కలుగు శిక్షా విధి న్యాయమే. అట్టివారికి దేవుడు శిక్ష విధిస్తాడు ఖచ్చితంగా. ఇట్టి అబద్ధ ప్రవక్తలకు, అబద్ధ బోధకులకు, సత్యమును అసత్యముగా మార్చే వారిని ఒక కంటి చూపుతో ఆయన కనుసైగతో వారికి బుద్ధి చెప్తాడు, శిక్షిస్తాడు. అందుకని ఈరోజున ఇశ్రాయేలు దేశం మీద ఆయా రాజ్యాలు మీద పడి ధ్వంసము చేయడానికి తలపడి ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనంటే ప్రభువుకు ఇశ్రాయేలు అంటే ప్రేమ లేదా? ప్రభు యొక్క కనుపాపలు కదా. వారిని ముట్టిన వారు తన కంటి పాపను ముట్టినట్టే అని అన్నారు కదా. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని అన్నారు కదా. అట్టి వాగ్దానములు వారి పక్షంగా ఉంటుండగా ఈ యొక్క నాశనం ఎందుకు? ఈ శిక్ష ఎందుకు? ఈ భయంకరమైన మారణ హోమం ఎందుకు? అన్ని రాజ్యాల్ని కూడా ఉసగొలిపి ఆ ప్రభువు వారి మీదకి పంపించుట ఎందుకు అనే ప్రశ్నను మీరు వేసుకుంటే, ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటి? ఇశ్రాయేలు దేవునికి ఎందుకు దోషంగా కనబడుతూ ఉన్నారు? ఇశ్రాయేలీలు, యూదులు ఆయన దృష్టిలో ఆయన ఏమని వారిని ఎంచుకున్నారు? వీరు ఏ విధంగా తయారయ్యారు? ఈ ప్రశ్నలు మనం వేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు లేక తండ్రి అయిన దేవుడు వారిని తన స్వాస్థ్యంగా ఎంచుకున్నాడు, అనగా ఆస్తిగా. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. కాబట్టి తన ఆస్తి అయిన ఈ యొక్క బిడ్డలందరూ కూడా పరిశుద్ధులుగానే ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ వీరు విగ్రహముల జోలికి వెళ్ళారు. విగ్రహములకు బలిచ్చుటలో ఆతృత పడ్డారు, చాలా ఆశపడ్డారు. వారికి కలిగిన సంతానము, మొదటి సంతానమును తీసుకొని వెళ్ళి కొండల మీద ఆ యొక్క బలిపీఠములు కట్టి అక్కడ వారు ఆ యొక్క దేవతలకు వారు బలులు అర్పించి దేవునికి కోపం తెప్పించి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధ జనాంగమై ఉండి పరిశుద్ధమైన దేవుణ్ణి వారు ఆరాధించవలసిన వారై ఉంటుండగా వారు విగ్రహముల జోలికి వెళ్ళుట అది కోపం పుట్టించదా? అది అసత్యమైన జీవితం కదా, అది దేవునికి వ్యతిరేకమైన బ్రతుకు కదా. ఆలోచన చేద్దాం. కాబట్టి ఇశ్రాయేలు వారి కంటే మేము శ్రేష్ఠులమా? ఎంత మాత్రం కాదు. ఇశ్రాయేలే శ్రేష్ఠులు, యూదులేమి, గ్రీసు దేశస్తులే అందరూను పాపమునకు లోనై ఉన్నారు. కాబట్టి వారి మీద దోషారోపణ చేసి ఉన్నాము. ఎందుకంటే
ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయి ఉన్నారని వారికి గద్దించి బుద్ధి చెప్పాము. అంత మాత్రాన మేము దోషులమా అని పౌలు భక్తుడు అడుగుతూ ఉన్నాడు. అందుకనే రోమీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము మీరు ఖచ్చితంగా రెడ్ లైన్స్తోని అండర్లైన్ చేసుకోండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి ఆన్లైన్లో ఉన్న మనము నీతిమంతులము కాదు, ఇశ్రాయేలు నీతిమంతులు కాదు, ఈ లోకంలో ఉన్న వారు ఎవరూ కాదు. కాకపోతే వీరందరూ కూడా అపవిత్రులు అయినప్పుడు, అనీతిమంతులైనప్పుడు, పాపులు అయినప్పుడు వీరందరూ ఎక్కడికి వెళ్ళాలి? పాపం వలన వచ్చి జీతం మరణమే కదా. వీరికి పాపమునకు వీరు ప్రేమించుచు పాపమునకు దాసులు అయినప్పుడు, పాపమును విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు, పాపమే కావాలని జుర్రుకుంటూ ఉన్నప్పుడు వారు ఎక్కడికి వెళ్ళాల్సిన మార్గము ఏర్పాటు చేసుకున్నారు? ఆరని అగ్నికి. ఎందుకనగా తీర్పులో నిలబడినప్పుడు వారు పాపం వలన వచ్చి జీతము మరణమునే కొని తెచ్చుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రభువు వీరి ఎడల ఉగ్రత చూపించడా? నా స్వాస్థ్యము అయిన నా ప్రజలు నా మాట వినకపోతే వారికి నేనేం చేస్తాను? ఉగ్రత చూపిస్తున్నాను. నేనే వారి మీదకి ఆ యొక్క అన్యజనుల రాజ్యములను, రాజులను, వారందరినీ కూడా పంపిస్తాను, ఉసగొలుపుతాను, కోపము రేపిస్తాను. అర్థం చేసుకుందాం. కాబట్టి వారు ఇంకా ప్రభువుని ప్రేమించకుండా ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు బెంజమిన్ నెతన్యాహు స్టేట్మెంట్ ఏంటి? మెస్సియా త్వరలోనే వచ్చేస్తాడు. మెస్సియా రాలేదా? మెస్సియా 2000 సంవత్సరాల క్రితమే వచ్చి ఉన్నారు కదా. ఆ బలిదానం ఏమైంది? ఆయనని హింసించారు కదా. అప్పుడే ఎక్కడికి పోయారు వీరు? అర్థం చేసుకుందాం. వారు ఆ యేసు క్రీస్తు ప్రభు రాకడను వారు విశ్వసించకపోవటం వలనే ఇంత గొడవ, దెబ్బలాట లేక నాశనం కొని తెచ్చుకుంటూ ఉన్నారు ఇశ్రాయేలీలు. అందువలన ఈ లోకములో ఉన్న సమస్త జనులు ఆరణాగ్నికి వెళ్ళడం దేవునికి ఇష్టమా? ఎంత మాత్రం కాదు. ఎందుకు? యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక అద్వితీయ కుమారుని లోకమునకు పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం పొందాలి అని ఆయనను మనకు అనుగ్రహించాడు. అలాంటప్పుడు నీతిమంతుడే లేకపోతే, ఒక్కడు కూడా ప్రభుని విశ్వసించకపోతే మన గతి ఏమవుతుంది? ఈ లోకము గతి ఏమవుతుంది? ఆలోచించేద్దాం. దేవుడైతే ప్రొవిజన్ ఇచ్చాడు, దేవుడైతే తన కుమారుని మనకు దానంగా ఇచ్చాడు. ఆయనను మనం పొందుకోవాలి కదా, అందుకోవాలి కదా రక్షణ భాగ్యాన్ని. ఈ రక్షణను తీసుకుని వెళ్ళి ఇతరులకి ప్రజెంట్ చేయాలి కదా. అర్థం చేసుకున్నాం. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ఎలాగ మనము నీతిమంతులు మావుట అనే ప్రశ్న. ఇప్పుడు ఇంత భక్తిపరులమైన మనము ఒక్క ఈ ప్రశ్నకు తెల్లగా మనము సమాధానం చెప్పాలి. ఎలాగా? ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారు ఏం చేయాలి? ఆయనను విశ్వసించిన తర్వాత శుద్ధి చేసుకోవాలి. డాక్టర్ మౌనికా గారికి ప్రెషస్ బిడ్డను, కుమారుని అనుగ్రహించినప్పుడు ఆ బిడ్డకు ఏం చేశారు? స్నానం చేసి ప్రార్థన చేసి వారు స్తుతులు చెల్లించుకున్నారు. అనగా ఆ కుమారుడు జన్మించిన తర్వాత స్నానము. ఆమె కడుపులో ఉంటుండగా బాబుకి స్నానం చేసినట్టు లెక్క కాదు. అది తప్పుడు సిద్ధాంతం. కాబట్టి ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతుంది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు. చూడడానికే అర్హత క్రొత్త జన్మ కావాలి. అందులోకి ప్రవేశమునకు ఏమి కావాలి? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యములోకి ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యోహాను సువార్త 3:3-4. అలాంటి పరిస్థితుల్లో మనకు ఈ ఎలిజిబిలిటీ, మారు మనసు అనే ఎలిజిబిలిటీ, నమ్మి బాప్తిసం పొందడము అనే ఎలిజిబిలిటీ, ఈ రెండు సంపాదించుకున్నామా? ఏ బెనిఫిట్స్ మనం గవర్నమెంట్లో తీసుకోవాల్సిన ఆ వైట్ కార్డు హోల్డర్ కానీ లేకపోతే పింక్ కార్డు హోల్డర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు కంపల్సరిగా మ్యాండేటరీ ఏం చేశారు? ఆధార్ కార్డు అడుగుతున్నాడు. ఆధార్ కార్డు ఉంటేనే మనము భారతీయులము. ఆధార్ కార్డు నెంబరు ఉంటేనే మనకు ఓటు హక్కు ఉంటుంది. అదేవిధంగా నీతిమంతుడు లేడు అని ప్రభు ఇచ్చిన ఈ గొప్ప స్టేట్మెంటు, సీరియస్ స్టేట్మెంటును మనము నీతిమంతుడనుగా నన్ను మార్చి ఉన్నాడు నా ప్రభు అని చెప్పుకోవాలి అని అంటే ఈ రెండు పనులు నీలో జరగాలి. కాబట్టి ఇది నీకు ఖచ్చితంగా అర్థం కావాలి. మారు మనసు పొందుట, నమ్మి బాప్తిసం పొందుట, ఈ కార్యం నీలో జరిగిందా అనగా పుట్టాడా లేదా బిడ్డ, అప్పుడే కదా స్నానం. నీ లోపల ఉన్న ఆత్మ బయటికి వచ్చి రక్షించబడిందా లేదా, అప్పుడు నీతిమంతుడుగా మార్చబడతాం. అందువలనే యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములు ఏమంటాడు? మన పాపములు మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములకు క్షమిస్తాడు. క్షమించిన తర్వాత మొట్టమొదటిగా క్షమాపణ, అప్పుడు సమస్త మురికి మస్టు కల్మషంనంతా కూడా కడిగి వేస్తాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని కడుగుతూ ఉంది. ఆ తర్వాత మనల్ని నీతిమంతుడుగా చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేయరు. అప్పుడు నీతిమంతులం అవుతున్నాం. ఈ కార్యం నిజంగా జరిగిందా ఆలోచన చేద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. చాలా సులువుగా వాక్యం వినేసి దాటుకొని వెళ్ళిపోతే, మనం మారణగ్నికి వెళ్ళిపోతే ఎవరు బాధ్యులు? ఎవరికి లెక్క అడుగుతాడు దేవుడు? నీ ఆత్మకు నువ్వే లెక్క చెప్పుకోవడానికి ఉండవు. తిన్నగా తోసిపడేయండి అంటాడు ప్రభు. దేవదూతలు రెడీగా ఉంటారు, తోసిపడేస్తారు పాతాళంలోకి. ఆయన ధవళ సింహాసనం మీద కూర్చొని ఉండి, వీరెవరు నాకు తెలియదు, వారిని తోసేయమంటాడు. ఆలోచించేద్దాం. సీరియస్ అండి. కాబట్టి నీ బిడ్డ రక్షించబడిందా? నీ కుమారుడు రక్షించబడ్డా? నీ భర్త రక్షించబడ్డారా? నీ భార్య రక్షించబడిందా? నీ కుటుంబీకులందరూ రక్షించబడ్డారా లేదా? ఈ ప్రశ్నకు సమాధానము ఖచ్చితంగా మనము రాసుకోవాలి, తెలుసుకోవాలి, నిశ్చయిత కావాలి. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎవరైనా ఈ స్థితిలో ఉంటే, ఇంకా నీతిమంతుడుగా మార్చబడకపోతే, ఆ లిస్టులో నీ జాబితా, నీ పేరు నమోదు చేయబడకపోతే లేడు అనే లిస్టులోనే ఉంటాం. ఆలోచన చేద్దాం. ప్రభు ఏమంటున్నాడు? 11వ వచనము, గ్రహించువాడు లేడు, ఒక్కడు కూడా లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. దేవుని యొక్క వాక్యమును గ్రహించాలి. హృదయం తెరుచుకొని, కళ్ళు తెరుచుకొని, చెవులు కరెక్ట్గా నెక్కబడుచుకొని దేవుని యొక్క వాక్యమును వింటే, ఈ వాక్యము నీ లోపలికి వెళ్తే పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. కాబట్టి ఇక్కడ ఈ లిస్ట్లో నీవు ఉన్నావా? ఉంటే సీరియస్. గ్రహించువాడెవడూ లేడు అని అంటే మామూలుగా క్యాజువల్గా కాల్ చేశారు కాబట్టి నేను జాయిన్ అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నానంటే లాభం లేదు. దేవుని వాక్యము గ్రహించలేదు అని అర్థం. దేవుని వాక్యమును సీరియస్గా నీ హృదయంలోకి తీసుకోలేదు అని అర్థం. దేవుని యొక్క వాక్యము ఏమని నాతో మాట్లాడుతుంది, నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది వెదకలేదు అని అర్థం. ఈ లిస్టులో కూడా నువ్వు ఉన్నావా? అయితే ఎంత దౌర్భాగ్యం. ఆలోచన చేద్దాం. అందరు ఎలా ఉన్నారటండి? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. దేవుడు పనికొచ్చే పాత్రలుగా దేవుడు ఈ లోకంలో సృష్టించాడు. నీకు కన్ను, ముక్కు, చెవులు, ప్రతి
హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్, స్ప్లీన్, ఎవ్రీథింగ్ హీ క్రియేటెడ్ ఇన్ సచ్ ఎ పర్ఫెక్ట్ మేనర్. ఎక్కడ కూడా అబ్నార్మాలిటీ లేదు, జెనెటిక్ అబ్నార్మాలిటీ లేదు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు, అన్నీ కూడా బాగున్నాయి. అలాంటి సమయంలో పనికి మారిన బ్రతుకుగా ఏది మారింది? శరీరమా, మనసా, ఏది మారింది? వంకరైపోయిందా నీ చెయ్యి? నీ కాలు వంకరైపోయిందా? కన్ను గుడ్డైపోయిందా? ఏది పనికి మాలింది? పనికి రాకుండా ఏ పార్ట్ అయింది అనంటే నీ మనస్సు పనికి రాకుండా ఉంది, నీ ఆత్మ పనికి రాకుండా చేసుకున్నావు. పాపం వలన వచ్చి జీతం మరణం అయిపోయింది, చచ్చిన స్థితిలో ఉంది. అందువలన ఈ శరీరము కూడా అది చెప్పినట్టే చేస్తుంది. అబద్ధాలాడమంటే అదే అబద్ధాలాడుతుంది, రాయవద్దు అంటే అదే రాస్తుంది, దొంగతనం చేయొద్దంటే ఈ చేత్తోనే చేస్తుంది, దొంగ సంతకాలు పెట్టొద్దు అంటే పెడుతుంది, బ్రైబింగ్ తీసుకోమంటే తీసుకుంటారు. ఎందుకండి ఇదంతా జరుగుతుంది అనంటే ఏమైందట? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు కట్టుకున్నారేటండి. ఎలాగండి? కట్టుకున్నారంట. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు పెన్సిల్స్, స్కెచ్ పెన్స్ ఇలాంటివన్నీ కొనేసి కట్ట ఇస్తారు. అంటే ఏంటి? అన్నీ కలర్ఫుల్గా పెయింట్ చేసుకుంటారు అని, రాసుకుంటారు అని. వీళ్ళు కూడా ఒకరు మూగిపోయారు, ఒక్క సమూహంగా మారిపోయారు, కట్టేసుకున్నారు. మంచి స్నేహము, కట్టుకున్న బ్రతుకు, ఏకముగా పనికి మాలిన వారే. అందరూ అనే దాంట్లో కొవ్వూరు వాళ్ళు ఉన్నారు, రాజమండ్రి వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉన్నారు, జపాన్, జర్మనీ అన్ని దేశాల వారు కూడా కట్టేసుకున్నారు. డిస్టెన్స్ బ్యారియర్ లేదు. ఏరోప్లేను దూరం 24 గంటలు పడుతుంది బాబోయ్, చాలా దూరం అనడానికి లేదు. ఎంత దూరమైనా పర్వాలేదు, మీ స్నేహం కావాలి, మీ చాటింగ్ కావాలి, మీతో మేము ఉసగొల్పులు చేసుకుంటాము, మేము అబద్ధాలు ఆడతాము, అక్కడి నుంచే బిజినెస్ ప్రాక్టీస్ చేసుకుంటాము. మీరు ఎలా చేయాలో చెప్పండి, మేము ఇలాగా చేసి మీకు సపోర్ట్ చేస్తాం. ఈరోజున ఏకత్వము దేనిలో? పాపము చేయుటకు, పాపము సమకూర్చుకొనుటకు, పాపము వలన వచ్చి జీతము మరణము సంపాదించుకోవడానికి, అందరూ కట్టకట్టి పాతాళమునకు వెళ్ళిపోవాలని, అందరూ కట్టకట్టి ఆరణగ్నికి వెళ్ళిపోవాలని కోరిక. ఎవరి కోరిక ఇది? అపవాది కోరిక. వాడి తంత్రమునకు లోబడిపోతున్నాడు మానవుడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు, మేలు చేయవాడు లేడు, ఒక్కడునూ లేడు. ఇక్కడ చాలా సీరియస్గా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వారి గొంతుక తెరచిన సమాధి. దయచేసి రేపు ఈస్టర్ పండుగ అంటారు చూడండి. నెక్స్ట్ వీక్ ఏం చేస్తారండి? నెక్స్ట్ వీక్లో ఉంటారు క్రిస్టియన్స్ అందరూ అక్కడే సమాధుల్లో. మొత్తం వైట్ వాష్ వేసేసుకొని, అగరవత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టేసి, పూలదండలేసి, ఎక్కడ లేని విగ్రహారాధన చేస్తారు. దాన్ని తవ్వితే ఏముంటుంది అక్కడ ఎండిన ఎముకలు తప్ప ఇక ఏమీ ఉండదు. కనీసం ఫ్లెష్ కూడా మొత్తం అంతా పురుగులు బట్టి మట్టి అయిపోయి ఉంటుంది. దాని మీద వీరు సున్నము కొడతారు. తెరిచిన సమాధి అలాగే ఉందట మన హృదయం. ఎవరిది? మోసముతో పనికి మాలిన స్థితితో అందరూ కలిసి కట్టకట్టి పాపం చేస్తూ, దేవుని వెదకలేక, దేవుని యొక్క వాక్యము గ్రహింపు లేక, దేవుని యొక్క సత్యమునకు విధేయత చూపని వారు వీరు ఏం చేస్తారట? వారి యొక్క సమాధుల దొడ్డికి వెళ్ళి ఆ సమాధి ఎలాగ ఉంటుందో అలాగ డెకరేట్ చేసుకుంటారు. తెల్లని వైట్ వాషు, తెల్లని కొంగు,
ఎక్కడ లేని బైబిళ్ళు అన్నీ పట్టుకొని భక్తులుగా ఉంటాం, కానీ హృదయం మారదు, బ్రతుకు మారదు, లోబడరు. ఆలోచన చేద్దామండి. ఇది మన యొక్క దౌర్భాగ్యమైన స్థితి. ప్రభు ఎంత బాధపడుతున్నాడో ఆలోచన చేయండి. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేదురు, వారి పెదవుల క్రింద ఏముందటండి? సాత్వికమైన నాలుక జీవవృక్షము అని సామెతల్లో ఉంది. ఇక్కడ ఈ పెదవుల కింద ఉన్న నాలుక దగ్గర ఏముందటండి? సర్ప విషం ఉన్నదట. ఎప్పుడైనా సర్పం కరిస్తే ఆ మనిషి బ్రతుకుతారా? నేను క్యాజువాలిటీలో ఉండేటప్పుడు స్నేక్ బైట్ కేసెస్ వచ్చినప్పుడు మేము ఎంత ఫాస్ట్గా యాంటీ స్నేక్ వీనము అందించేవారము, అవి డ్రిప్స్ పెట్టేవాళ్ళము చెప్పలేం. వాళ్ళు చావకుండా ఉండాలి అని వాళ్ళు ఇక్కడికి తీసుకురావటము, డాక్టర్స్ వెంటనే ఐడెంటిఫై చేసి ఆ వ్యాక్సిన్ తీసుకురావటం, యాంటీవీనంవి ఇంజెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఫాస్ట్గా అయిపోవాలి. అప్పుడే మనము ఆ పేషెంట్ని బ్రతికిస్తాం, లేకపోతే సేవ్ చేస్తాం. అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు అనే వ్యాక్సిన్ మనకున్నది. యేసుక్రీస్తు ప్రభు రక్తం అనే వ్యాక్సిన్, యేసుక్రీస్తు ప్రభు క్షమాపణ అనే వ్యాక్సిన్, యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగము మనకు ఎదుట ఉన్నది. నువ్వు పరుగున వెళ్ళి ఆ వ్యాక్సిన్ తీసుకోవాలి. పరుగున వెళ్ళి ఆయన పాదాల దగ్గర పాపములు ఒప్పుకోవాలి. పరుగున వెళ్ళి, ప్రభు నా హృదయాన్ని ఎక్కిస్తున్నానయ్యా, ఈ మస్టును, మురికిని, డాగుని అన్ని కడగయ్యా అని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆ తెరిచిన సమాధిని అప్పగిస్తే ఆయన కడుక్కుంటాడు, ఆయన శుద్ధి చేసుకుంటాడు. ఆయన ప్రశస్తమైన రక్తంతో తోమి నిన్ను తెల్లగా హిమములాగా కడుగుతాడు. ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అర్థం చేసుకుందాం. ఈ రోజున వారి నోటి నిండా శాపము, వారికి పగ, ద్వేషము, ఎంత బేగే వాడు చావాలి అని కోరుకునే నరహత్య. మీరు చంపకపోవచ్చు, కానీ కోరినా సరే నరహత్యతో సమానంగా కౌంట్ చేస్తాడు దేవుడు. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచూ ఉన్నాయి, 15వ వచనం. అర్థం చేసుకుందాం. అటువంటి కసి, అటువంటి మాట, కత్తి పోటు వంటి మాటలు. ఇదా నీ బ్రతుకు? ఆలోచన చేద్దాం. నాశనమును, కష్టమును వారి మార్గములలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు శాంతి, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నాకాడి ఎత్తుకోమన్నాడు. ఆయన శాంతమూర్తి. శాంతి మార్గము ఎరగరు. యేసుక్రీస్తు ప్రభు సర్వసత్యపు మార్గము వారు ఎరగరు. హల్లెలూయా. వారి కనుల ఎదుట దేవుని భయం లేదు. ఎప్పుడైనా ఏ కుమారుడైనా చేతును సిగరెట్ పట్టుకొని తాక్కుంటూ ఇంటి లోపలికి వచ్చి వాళ్ళ డాడీ కుర్చీ మీద ఉంటుంటే వాడు ఆ కుర్చీ ఎదుటే, ఏం డాడీ పిలిచారంట అని సిగరెట్ పట్టుకొని నోట్లో సిగరెట్ తాగుతూ మాట్లాడితే వాడికి ఏమైనా భయం ఉన్నదా తండ్రి అంటే? లేదు. వారి కనుల ఎదుట దేవుని భయం లేదు. మన యొక్క గర్వం కూడా అంతే. ఏ మాత్రం కూడా తేడా లేదు. అటువంటి భయం లేని పాపం. ఎవరు చూస్తున్నారన్న భయం లేదు. దేవుడికి సర్వలోకము కూడా ఒక్క క్షణంలో చూడగలడు అన్న సత్యం కూడా ఎరిగినా కూడా భయం ఉండదు. కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఈ లోకంలో ప్రజల్లో చూస్తున్నాం. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు వారు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని వారు ఎరుగరు.
ఆలోచించేద్దాం. వారు శిక్షకు పాత్రులు. దేవుని యొక్క శిక్ష పడితే ఎలా ఉంటుందండి? గాజా ఏమైంది? బూడిదైపోయింది, మస్ అయిపోయింది. అది ఉగ్రత. ఉగ్రతను మనం కొని తెచ్చుకోకూడదు. కాబట్టి క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. 40 రోజులు మీటింగ్లకు వెళ్తే మనకు భక్తి రాదు. నువ్వు నీతిమంతుడు అని సర్టిఫికేట్ ఇవ్వరు. శుక్రవారం 7 వచనాలు 7 మాటలు ధ్యానం చేసి ఉపవాసం అంటే నీకు పరలోక రాజ్యం రానే రాదు. ఎలా వస్తుంది? మొట్టమొదటిగా నేను పాపిని అని నువ్వు గ్రహించాలి. ఆ పాపములు ఒప్పుకొని కడగబడాలి. నమ్మి బాప్తిసం పొందాలి. అంతే. అప్పటి నుండి నీకు నిత్యజీవము ప్రభు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజున ఇంత ప్రాముఖ్యమైన పాఠం దేవుడు రోమీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎంతో చక్కని పాపపు స్థితిని, మన యొక్క స్వనీతిని బయటపెట్టింది. తెరిచిన సమాధి తవ్వి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలాగా బయటపెట్టింది. ఈరోజున నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. నా జీవితాన్ని ప్రభు మార్చి ఉన్నాడు. నేను పాపిగా ఈ లోకంలో ఉన్నాను. నా జన్మ తరహా పాపాన్ని, నా కర్మ తరహా పాపాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవడానికి 1978వ సంవత్సరం నవంబర్ 22వ తారీఖున ప్రభు నాకు సహాయం చేశాడు. నా హృదయాన్ని ప్రభుకి ఇచ్చాను. నా ప్రభు నన్ను ఆయన కుమార్తెగా చేసుకున్నాడు. 79వ సంవత్సరంలో నేను నమ్మి బాప్తిసం పొందాను. ఆ ప్రభు కొరకు జీవించుచు ఉన్నప్పుడు నేను సిఎస్ఐ చర్చ్ మెంబరు కాబట్టి నేను ఇలాగా నమ్మి బాప్తిసం పొందాను, మార్మన్స్ పొందానని చెప్తే నన్ను కమ్యూనికేట్ చేశారు, అనగా నన్ను వెలివేశారు. ఈరోజున ఆలోచించేద్దాం. నువ్వు ఎప్పుడైతే ప్రభు కొరకు ఒక తీర్మానం తీసుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుంటావో, నువ్వు సాక్షిగా మారిపోతావో అక్కడి నుంచి నీ సాక్ష్యం మొదలవుతుంది. ఈరోజున నీ యొక్క ఆత్మీయ జీవితం యొక్క వయస్సు ఎంత? కాబట్టి నా జీవితంలో నా సంవత్సరాలు, నా శరీర సంబంధమైన జీవితంలో 67వ సంవత్సరంలో ఉన్నాను. అయితే నా ఆత్మీయ జీవితము, నా ఆత్మీయ జన్మదినము ఎప్పుడు? 1978. అది లెక్కలోకి వస్తుంది. ప్రభు తన యొక్క నా పేరున ప్రభు ఓపెన్ చేసిన బుక్లో అది నమోదు చేయబడుతుంది. ఎంత సంతోషం! ఈ తీర్మానము, ఈ నిశ్చయత అంటే అంత ధైర్యం, అంటే షూర్, అంత గొప్ప నిశ్చయత నీ జీవితంలో వచ్చిందా? ఆలోచన చేసుకోవాలి. ఈరోజున అట్టి భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.